हाय बोलो कैमरे को, हाय बोलो मुझ बेटे एक फोन को हाय बोलो। फुब्बा टाटा टाटा बोलो, फुब्बा टाटा बोलो, टाटा टाटा हमीदा टाटा వెళ్ళొస్తాం తిరిగి మళ్ళీ వస్తాం। ప్రస్తుతం అయితే వెంకటగిరి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉండా కారు డివైడర్ గుద్దింది బా, ఏం తోలినాడు డ్రైవర్ స్వామి, డేంజర్గా తోలినాడు బండి అయితే। నా భారతదేశ జెండాని అయితే చూసేయండి, ప్రస్తుతం తిరుపతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అయిందో మొత్తం ఈ బ్రిడ్జి చూస్తే మీకు తెలుస్తుంది, మొత్తం తిరుపతి అన్నమాట, మామూలుగా అయితే లేదు, ఫుల్ డెవలప్మెంట్ అయితే జరిగింది। ఈ ఫ్లైఓవర్లు కూడా బా సూపర్ బా। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్। ప్రస్తుతం అయితే నేను మా ఫ్రెండ్ కలిసి వెంకటగిరికి అయితే వచ్చేసాము। వ్యవసాయ మార్కెట్ కమిటీ వెంకటగిరి అన్నమాట, వెంకటగిరికి అయితే వచ్చేసాము। ఎక్కడి నుంచి తెలుసా, మా ఊరి నుంచి తిరుపతి ఆ సైడ్ నుంచి వచ్చేసాము। ఇంకా అయితే మా అత్తగారిని కలిసాలని పోవాలి లోపలికి, ఇంట్లోకి పోదాం, మామూలుగా ఉండదు। ప్రస్తుతం అయితే వెంకటగిరి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉండా, ఇక్కడి నుంచి అయితే నేను పల్లెకి అయితే వెళ్ళాలా, మామూలుగా అంతా చెత్త చెత్తే ఉంది। నా కటింగ్ నా స్టైలు మొత్తం రోబా మాదిరి ఉంది, ఫేస్ చూస్తే బ్లాక్ అయిపోయింది, జర్నీ మామూలుగా ఉండదు। చూడరా 3 అవర్స్ 4 అవర్స్ అయితే జర్నీ చేసినాము। ఇంకా లోపలికి ఇది ప్రస్తుతం వెంకటగిరి లోపలికి అయితే పల్లెకి వెళ్ళిపోవాలా। పల్లె పేరు వచ్చి ఊట్లపల్లి, ఊట్లపల్లి నాయుడుపేట వెళ్ళే దారి అన్నమాట అది। ఓకే బాయ్ బాయ్, అక్కడైతే కలుసుకుందాం। మా కడతాను, మా ఖాళీ గేట్ బాగలేదు, గేట్ పడా मैंने डुप्लीकेट सब्सक्राइबर बना देश को एक निकलते रहते नहीं आपको आते रहते। मामूल से आइटम 10,000 रुपया रहते मालूम है। ప్రస్తుతం ఇది ప్యాసింజర్ ట్రైన్ తిరుపతి నుంచి వెంకటగిరికి అయితే వచ్చింది। ఇప్పుడు వచ్చేది గూడ్స్ రైల్ అని మాదిరి, ఇది పెట్రోలియం సంబంధించింది। ఎన్ని ట్యాంకులు ఉన్నాయి మీరైతే లెక్కించి కామెంట్ అయితే నాకు పెట్టండి। ఇవి వచ్చి పెట్రోల్కి సంబంధించిన, పెట్రోల్ డీజిల్ సంబంధించిన ట్యాంకులు అన్నమాట। ఇవి వెంకటగిరి నుంచి అయితే తిరుపతికి అయితే వెళ్తుంది। స్కూల్ చదివే రోజులైతే స్కూళ్ళకి సెలవులు ఇస్తే మా తండ్రి గారు అయితే మా తమ్ముడికి నాకైతే రాజంపేట నుంచి రేణిగుంట నుంచి అయితే వెంకటగిరికి పిలుచుకొని వస్తున్నారు। ఈ రైల్వే స్టేషన్ దగ్గర దిగి మేమైతే అక్కడ పల్లెకి అయితే మా అత్తగారింటికి ఆటోలు అయితే వెళ్తానేమో। ఇప్పుడైతే చూడండి, చాలా 3 సంవత్సరాల తర్వాత అయితే నేను కోవిడ్ నుంచి వస్తున్నాను। ప్రస్తుతం అయితే రైల్వే స్టేషన్ గేట్ దగ్గర అయితే నిలబడినాను। ఇక్కడి నుంచి నేనైతే పల్లెకి అయితే వెళ్ళాలా, ఇది అన్నమాట దారి, పల్లెకి వెళ్ళే దారి। వెంకటగిరి నుంచి నాయుడుపేట నెల్లూరుకి అయితే ఈ దారి వెళ్తుంది। ఇక్కడి నుంచి నేనైతే చూడండి దరిదాపు 150 కిలోమీటర్ నుంచి అయితే నేను ట్రావెల్ చేస్తా వస్తున్నాను। ప్రస్తుతం అయితే వచ్చేసాను, ఇదే మా నాయన వాళ్ళ చెల్లెలి ఇల్లు, అత్త అన్నమాట। పప్పా సలాం అలైకుం, పప్పా कैसे हैं? अच्छा रखो बेटे, अच्छे हैं, अच्छी हूँ बेटे। हाँ अच्छा रखो, ऐसे ये किस हो जाओ। పప్పా कैसे हैं? పప్పా పెద్దడు 100 ఏళ్ళు బా। దోసినా బా అయిరేతా హీరో కాంగి బావా కాంగి ఇదో మా అన్న కొడుకు సూపర్ సూపర్। ప్రస్తుతం అయితే వెంకటగిరి దగ్గర అయితే చేరుకునే ఊట్లపల్లి, జర్నీ చేసిన తర్వాత అలసిపోయి కడుపు అయితే ఖాళీ అయిపోయింది। ఏమన్నా తినాలనుకుంటే మాకైతే స్పెషల్గా వేడిగా సేమియాల ఉప్మా అయితే చేసేసినారు, మంచి బోండాలు అయితే చేసేసినారు। ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడమే మామూలు ఉండదు, తినేదంతే। వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, బాయ్ బాయ్। హాయ్ బోలో కెమెరా को, हाय बोलो मुझ बेटे एक दिन फोन को हाय बोलो हाय बोलो तुम बेटे एक दिन शमशूर सब ये सुबह जाके चला टाटा बाय बाय पछना बा टाटा सर्वस हंसता जाता ख्याल नहीं उसे नहीं उसे तो बाय टाटा बाय बाय हो रे सीजन नहीं रे
घर पर लेने को तुझे नहीं हाथ बैठो मेरी घर पर लेने को घर से अच्छा घर पर ले अच्छे से जी दुआ मांगते हमें मारे माँ ये सब्जी मार पड़े हुए मैं क्या बोलूं 2 जने हम 4 रोज हो जाओ माँ हम ना बेजार है अरे नहीं तुम्हारे बच्चे सब फैमिली कुप्पा ही रहता हाँ? है ना नहीं तू विश्व का रे ये सब शब्द कही जो मालूम बता आज तू आए ना आज बता ले चल आते ले आते ले नहीं तुझे नहीं आते ले गाड़ी में बिठा ले बाबा बैठा ले चल जा नहीं, ये बच्चे को है बोल पहले आपको जाओ खाना नहीं हो उनको मुझे जान ख्याल है या बता ना किसे बताना किसे बताना तेरे फुप्पो के दे बता फुप्पो टाटा टाटा बोलो फुप्पा टाटा बोलो टाटा टाटा हमीदा टाटा వెళ్ళొస్తాం తిరిగి మళ్ళా వస్తాం ఓకే మళ్ళా వస్తాం బాయ్ బాయ్ ఈ వెంకటగిరిలో తాటి ముంజల చెట్లు తర్వాత జామాయిల చెట్లు ఫేమస్ అన్నమాట తాటికాయలు తినడానికి ఇక్కడైతే సెలవులు స్కూల్లో సెలవులు ఇస్తే మేమైతే అప్పుడు వచ్చేస్తాను మొత్తం అయితే ఇక్కడ చూడొచ్చు జామాయిల చెట్లు ఇప్పుడైతే వెంకటగిరి నుంచి తిరుపతి నుంచి మనం భాగరాపేట తర్వాత టీ సుండుపల్లి జిగ్రేషన్ మా ఊరికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడైతే చూసేయండి రోడ్లు ఈ మొత్తం ఇంకా బస్ స్టాండ్ రూట్ ఆ రూట్ అయితే నేను వెళ్ళలేదు వచ్చిన పని ఏందో చూసుకొని అయితే వెళ్ళిపోతా ఉన్నా ఫ్రెండ్స్ ఈ మొత్తం వెంకటగిరి ప్రాంతం అన్నమాట ఓకే వెంకటగిరిలో ఫేమస్ అయినది పట్టు చీరలు అన్నమాట ఇక్కడైతే పట్టు చీరలు ఫేమస్ వెంకటగిరి పట్టు చీర అనే బ్రాండ్ పేరు అయితుంది రాజుల కోట కూడా అయితే వెంకటగిరిలో ఉంది ప్రస్తుతం కార్ యాక్సిడెంట్ అయితే చూడొచ్చు డివైడర్ వచ్చి గుద్దినాడు డ్రైవరు కార్ అయితే చూడండి నుజ్జు అయితే అయిపోయింది ఫ్రంట్ సైడ్ ఎయిర్ బెలూన్లు అయితే కూడా కార్లో ఓపెన్ అయితే అయిపోయినాయి టోల్ ప్లాజా అన్నమాట ఇక్కడ దాటుకొని అయితే మేము వెళ్తూ ఉన్నాము ఇక్కడ మొత్తం రోడ్లు మొత్తం అయితే చాలా వర్క్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందని చెప్పినా కదా ఎన్హెచ్ రోడ్ నెంబర్ 565 అనుకుంటాను నేషనల్ హైవే మన భారతీయ విజ్ఞాన శిక్షణ ఇక్కడైతే మీరు చూడగలరు ఒకసారి చదివి చూస్తాను భారతీయ విజ్ఞాన శిక్షణ మరియు పరిశోధన సంస్థ తిరుపతి ఈసారి ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్తా ఉండమ్మా ఈ బోర్డు ఎక్కడిది అబ్బా ఎయిర్పోర్ట్ శ్రీకాళహస్తి తిరుపతి చిత్తూరు అన్నమాట ప్రస్తుతం వెళ్తూ ఉన్నాం తిరుపతికి లీలామహల్ సర్కిల్ మొత్తం తిరుపతి బజాజ్ షోరూమ్ కాడికి అయితే వచ్చేసాము ఇంకా అయితే ఫ్లైఓవర్ ఎక్కి అయితే దిగాల తిరుపతిలో ప్రస్తుతము ఫ్లైఓవర్ ఎక్కినాం మామూలుగా లేదు రౌండ్ అబౌట్ కూడా ఫ్లైఓవర్ పైన అయితే మన చంద్రబాబు నాయుడు బ్యానర్లు కూడా ఉన్నాయి ఈసారి గెలిచినాడు టీడీపీ తిరుపతి అయితే చూసేయండి మన భారతదేశ త్రివర్ణ పతాకం జెండానైతే చూసండి ప్రస్తుతం తిరుపతిలో ఫ్లైఓవర్ కింద అయితే ఉండదు చూసినారు కదా వెదర్ చూస్తే కొంచెం మాడంగానే ఉంది వర్షం పడే సూచన అయితే చాలా తక్కువ ఇంటికైతే గమ్యస్థానానికి అయితే చేరుకోవాలి ప్రస్తుతము వెళ్ళే దారిలో ఏమవుతుందో ఏమో చూద్దాం
ఇన్ఫ్రాస్ట్రక్చరు తర్వాత ఈ ఫ్లైఓవర్లు మొత్తము ట్రాఫిక్ లేకుండా అయితే క్లియర్ బాగా సూపర్గా అయితే డెవలప్ అయితే చేసినారు. ఈ బ్రిడ్జ్ ఎక్కితే డైరెక్ట్ మనమైతే రైచుట్టు రూట్ అయితే ఏదే రోడ్డు రైచుట్టుకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ప్రస్తుతం చెరుకు రసం జ్యూస్ తాగడానికి అయితే వచ్చేసాం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ప్రస్తుతం అయితే తిరుపతి నుంచి రైల్వే ట్రాక్ దగ్గర అయితే ఉన్నాను. కనపడదాంలో బ్రిడ్జ్ అయితే మీరు చూడొచ్చు. ఓకే, బాయ్ బాయ్.